దయ్యం సినిమా గమ్మతి ఇచ్చేంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీవీ ముచ్చట్లు అయితే తయారుగా ఉన్నాయి. చలో సుషేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. ఏపీ మినిస్టర్ సత్యకుమార్ ను బ్లాక్ చేసిన కేటీఆర్. కేతిరెడ్డి మీద రామన్న శిల్క పలుకులు అనుకుంటా మంత్రి ఫైర్. బల్లెనే నిద్రపోయిండు పొడగొడతందుకు దయ్యం భయం. ఇసోంటి సారు ఊరికొక్కరున్నా మస్తు నయం. మళ్ళా కొత్త డైలాగ్ తోని షర్మిలక్క అవుతుంది మస్తు ట్రోల్. కామన్ సెన్స్ కు అర్థం చెప్పి వేసుకుంది సెల్ఫ్ గోల్. నిన్నయాల రాజకీయ నాయకులు నచ్చింది మాట్లాడితే కూడా తప్పే ఉన్నది. ఉత్తగానే హట్ అయిపోతున్నారు. ఏపీ మంత్రి కూడా కేటీఆర్ మాటలకు గట్లనే హట్ అయిందట. ఏకంగా ఆ కోపం మీద ట్విట్టర్లో ఒకరినొకరు బ్లాక్ చేసుకుండ్రు. ఇంతకు ఏందా ముచ్చట్నో చూడురి. ఉన్నమాట అంటే ఉలుకెక్కువ అని ఉత్తగానే అనలే పెద్దలు. ఈ ఏపీ మంత్రి సత్యకుమార్ అసొంటోళ్ళని చూసే అని ఉంటారు. మందికి మంచి చేసి ఓడిపోయిన వాళ్ళను ఎవ్వలైనా అయ్యో గాయన ఎట్లా ఓడిపోయిండో తెలుస్తలేదని జనమే మాట్లాడుకుంటారు. గట్లనే ఢిల్లీలో విలేకరులతోటి కేటీఆర్ సారు చిచ్చాట్ పెట్టిండు. అన్లోకలుండి గా కేతిరెడ్డి ఓడిపోవడం మీద మీరేమంటారని అడిగిండ్రు. దానికి రామన్ నుండి మందికి మంచి చేసి నిత్యం జనాలుండే కేతిరెడ్డి అన్న ఎట్లా ఓడిపోయిండో సమజైతే లేదని వాళ్ళు అడిగిన దానికి చెప్పిండు. ఇక దానికి కేతిరెడ్డి అన్న మీద గెలిచి మంత్రి అయిన సత్యకుమార్ అన్న గరమైండు. ధర్మవరం మాజీ ఎమ్మెల్యే ఓడిపోవడం మీద తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ చిలక పలుకులు అలుకుతుండు. ధరణి పేరుతోటి తెలంగాణలో మీరు నడిపిన భూమాఫియా లెక్కనే ధర్మవరంలో కూడా గుడ్ మార్నింగ్ పేరుతోటి మీ భూబకాసుర దోస్తు ప్రభుత్వ అసైన్డ్ ప్రైవేటు ప్రజల ఆస్తులను ఆక్రమించిండు. చెరువులు కొండల్ని కూడా మింగేసిండు. గుడ్ మార్నింగ్ అంటే ప్రజలకు గుర్తుకొచ్చేది కబ్జా, కలెక్షన్, కరప్షన్, కమిషన్లే. మీ అవినీతిని ప్రశ్నించుకుంటా విమర్శలు చేసినందుకు 4 ఏళ్ల కింద ట్విట్టర్ లో నన్ను బ్లాక్ చేసిండ్రు. ఈ అవినీతి, అహంకారం, అసమర్థత మిమ్మల్ని మీ ప్రియమిత్రులు జగన్, కేతిరెడ్డిని ఓడగొట్టినాయి. ఒకే జాతి పక్షులు ఒకరికొకరు సర్టిఫికెట్లు ఇచ్చుకుంటా ఓదార్చుకోర్రి అని సత్యకుమార్ అన్న ఫ్రస్ట్రేషన్ అంతా పోస్ట్ల తిట్టి పోసిండు. మరి రామన్న సత్యకుమార్ అన్న జోలికి పోలేదు. ఆయన వార్త తీయలేదు. రాజుగారి పెద్ద పెండ్లం మంచిదన్నందుకు చిన్న పెండ్లం దండిదా అన్నట్టు ఆయనకాయన్నే అనుకొని రామన్నం తిట్టబట్టే అనుకుంటుర్రట ఇది చూసినోళ్ళు. సర్కార్ బల్లె కొందరు టీచర్లు చెప్పినా చెప్పకున్నా జీతం వస్తది అన్నట్టు నడిపించేటోళ్ళు ఉంటారు. కొందరు పిల్లగాళ్ళకి చదువు నెత్తికెక్కాలని పొట్టు పొట్టు కొట్టో తిట్టో చదువుపిచ్చేటోళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ సారు పోరలు స్కూల్లో ఏదో ఉందని భయపడితే వాళ్ళకి ఆ భయం ఒడగొట్టాలని ఎంత ధైర్యం చేసిండో చూడుర్రి. ఏడనన్న దయ్యం ఉందంటే చాలు అటు దిక్కు మర్రి కూడా చూడరు. పోరలైనా పెద్దోళ్ళైనా సరే. అదే ఈ స్కూల్లో దయ్యం ఉందని పుకార్లేస్తే చదువుకోనికి ఆ బడి దొక్కుతారా? ఇగో గీ బడి ముచ్చట కూడా గదే. ఆదిలాబాద్ జిల్లా ఆనంద్పూర్ కాడున్న సర్కార్ బల్లే దయ్యం ఉందని పోయిన తాప ఓ పిల్లగాడు టీసీ తీసుకొని ప్రైవేట్ బల్లే చేరిండు. మరి పోయేటోడు సాపుడు చేయకపోక ఈ స్కూల్లో దయ్యం ఉంది, ఈ స్కూల్లో దయ్యం ఉందని టామ్ చేసి పోయిండు. ఖాతమిగా ఆయాల్టి సంధి పోరలు స్కూల్లో దయ్యం ఉందని నమ్మి భయపడుతుర్రు. అయితే ఆ స్కూల్ కు మొన్న ట్రాన్స్ఫర్ మీద వచ్చిన నూతల రవీందర్ సారు పాఠం చెప్తుంటే బయట ఏదో సప్పుడినొచ్చింది. ఒక్క పారే పోరలంతా ఉలిక్కి పడ్డారు. ఏమైంది, ఎందుకు గట్ల ఆగమాగమైతుర్రు అని అడిగితే సార్ ఈ స్కూల్లో 5వ క్లాసులో దయ్యం ఉంది సార్ అని చెప్పిర్రట. ఇక ఇట్లయితే కాదు, పోరలు ఊకే భయపడుతుర్రు. ఎట్లకైనా అలా భయం బొడగొట్టాలని అమాస రోజు 5వ తరగతిలో ఒక్కడే అన్నాడు. ఇక తెల్లారులు ఇవ్వంగానే మళ్ళా సారున్నాడా దయ్యంగిన ఎత్తుకపోయిందా అని చూద్దామని నోట్ల బ్రష్ వేసుకొని చూడనికే ముఖం కూడా కాడుకోకుండా దబ్బురుకొచ్చిర్రు. వచ్చి చూస్తే ఆగో సార్కేం కాలే, ఎట్లా వన్నాడు గట్లనే లేచిండు. అయితే ఈడ దయ్యం లేదు అని నమ్మి ఆయాల్టి సంధి నిమ్మలంగా వచ్చి చదువుకుంటుర్రు. పోరల భయాన్ని ఇంత అల్కగా తెలివితో వడగొట్టిన సార్ను ప్రిన్సిపాలు, వేరే టీచర్లు, పిల్లల అయ్యవ్వ నోరు నొయ్యంగా మెచ్చుకుంటుర్రు. ఏందో ఈ నడుమ షర్మిలక్క ఏం మాట్లాడినా వైరలే అవుతుంది. అక్క నుంచి వచ్చే ఆని ముత్యాల అసొంటి మాటలు సోషల్ మీడియాకు మంచి స్టఫ్ ఇస్తున్నాయి. అందుకే అక్క మాట్లాడుతుందంటే సోషల్ మీడియాకు పండుగ అవుతుంది. ఆదాల మీద చేసే యాత్ర పాదయాత్ర. మీ ఆవిడని మీ ఆవిడ అని ఎందుకు అంటారో తెలుసా? ఎందుకంటే మీ ఆవిడ కాబట్టి. ఇగో ఈ డైలాగులతో కొన్ని పదాలకు కొత్త అర్థాలు చెప్పి సోషల్ మీడియాకు మస్తు స్టఫ్ ఇచ్చిన షర్మిలక్క నిన్న మాట్లాడిన మాటలతో మళ్ళా వైరల్ అవుతుంది. ఇక ప్రజలకే వదిలేస్తున్నాను. ఐఎమ్ షూర్ ఎవ్రీబడి హెస్
common sense is common for a reason because it's common. అదట కథ. కామన్ సెన్స్ అని ఎందుకు అంటారు అంటే అది కామన్ కాబట్టి అని కొత్త అర్థాన్ని చెప్పి మనందరు కళ్ళు తెరిపించింది అక్క. ఏం చెప్పింది అనే కన్ఫ్యూజన్ నుంచి ఏం చెప్పిందిరా అనే క్లారిటీకి వచ్చేటట్టు మాట్లాడింది. అది ఎందుకు కానీ ఇసొంటి ఆనిముత్యాలని అక్క దగ్గర కోకోలలు ఉన్నట్టున్నాయి, చాలా ఉన్నాయి కుప్పలు తెప్పలుగా దాచుంచాం అన్నట్టు ఇట్లా సిచ్యువేషన్ బట్టి బాధతో బయటకి ఇడుస్తున్నట్టుంది. ఇసొంటి జెమ్స్ బయటకు వస్తాయని అక్క మాటలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది సోషల్ మీడియాలో. అందుకే ఆల్వేస్ షర్మిలక్క రాక్స్, నెటిజన్స్ షాక్స్. నిరుద్యోగుల జంగు రోజుకింత పెద్దగా అవుతున్నది కదా. ఒకలేమో పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొకలేమో పరీక్షలు వాయిదేయమంటారు, ఒకలేమో 1:50 మందినే పిలవాలంటారు. అట్లెట్లా పిలుస్తారు? 1:100 మందిని పిలుస్తేనే అందరికి లాభం అవుతుంది అంటారు. నోటిఫికేషన్ డేట్ ఇస్తేనేమో ఇప్పుడు వద్దు వాయిదేయాలంటారు. కరువుమంటే కప్ప కోపం, ఇడుమంటే పాము కోపం అన్నట్టే ఉంది పరిస్థితి. కూల్గా కూర్చొని మాట్లాడుకుంటే కుదార్థమై ఒడిచిపోయే పంచాది ఇద్దరు పొత్తుల ఇంత పెరుగుతున్నది. అటు సర్కారు ఇటు నిరుద్యోగులు ఇద్దరు పట్టు మీనే ఉండే వరకలా అటు కొలుల కోసం కొట్లాడేటోళ్లకు తిప్పలే ఉంది, ఇటు గవర్నమెంట్ కు చెడ్డ పేరు వచ్చినట్టు అవుతుంది. ఒకలేమో ఇచ్చిన నోటిఫికేషన్లకు పరీక్షలు పెట్టాలంటారు, ఇంకొందరేమో వద్దు వాయిదాయాలంటారు. ఇచ్చిన నోటిఫికేషన్లు సరిగ్గా లేవు, రిజర్వేషన్ అమలు కరెక్ట్ లేదు, నష్టపోతున్నామని అంటారు. దీంతో సర్కార్ కూడా చాలా తలనొప్పి వ్యవహారంగానే మారింది. ముఖ్యంగా డిఎస్సి నియామకాల ప్రకటన ఇప్పుడు కాకరెత్తున్నది. ఉస్మానియాల ఉద్యమ కాలం నాటి రణరంగం అవుతున్నది. ఏడలేని పోలీసు యూనివర్సిటీలో పెట్టవలసి వచ్చింది. 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ కూడా ఉస్మానియాకి ఇంతమంది పోలీసులను పంపలేదు. మరి ఎవరి అత్యుత్సాహమో కానీ సీఎం రేవంత్ సార్ అయితే బదనామా అవుతున్నాడు. విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద పోలీస్ ప్రతాపం దేనికి? వాళ్ళు అడిగే డిమాండ్లని తందుకు ఎవరన్నా మంత్రులతోటి కమిటేసి నిర్ణయం తీసుకున్నా బాగుంటుండే. ఆయన హరగోపాలు, కోదండరాం సార్ అసంటోళ్ళు ఉండే కదా. అసలు పెద్ద మనుషులతో అందరు కూర్చొని మాట్లాడి గిట్లా కాదు గిట్లా అని చర్చించుకుంటే అందరికి ఫాయిదా ఉంటది కదా. సర్కారు కూడా ప్రతిపక్షాలకు సంధ్య కుట్టు అవుతుంది. ఇంకా మీదికెళ్ళి సీఎం రేవంత్ సార్ అంటే పరీక్షలు వాయిదేస్తే కోచింగ్ సెంటర్లకు 100 కోట్లు వస్తాయని కావాలనే చేస్తున్నట్టు మాట్లాడే వర్కలా అటు నిరుద్యోగులు నిప్పులు కాకుతున్నారు, క్యాంపస్కి వెళ్ళి కథం దొక్కుతున్నారు. ఎవ్వరు బయటోళ్ళు కాదు, ఎవరి కోసమో చేస్తుంది కాదు. మన పిల్లలకే మన కొలువులు వస్తే సర్కార్కు కూడా జాబులు ఇచ్చిన పేరు ఉంటది. కాబట్టి ఆలోచన చేసి ఆగమాగమున్న పరిస్థితిని మంచి చేసుకుంటే బాగుంటదని సలహా ఇస్తారు బుద్ధిజీవులు. మా స్కూల్లో సరిపోను టీచర్లు లేక సిలబస్ అయితలేదు, సబ్జెక్టులకు సరిపోను సార్లు లేక మస్తు తిప్పలైతుంది. గిట్లా అయితే ఎట్లా పాస్ అవుతాం, చదువు ఎట్లా నేర్చుకుంటాం అనుకుంటా ఆడాడ సర్కార్ బడి పోరలు చెప్పుడు చూస్తూనే ఉంటుంటాం. కానీ గీ బల్లె చూడురి పురాగా రివర్స్ ఉంది కథ. బడన్నాక రోజు ఒకరిద్దరు పోరగాలన్నా సెలవు పెట్టుడు కామనే, కానీ ఈ బడి మొత్తంలో ఇద్దరే పోరగాళ్ళు ఉన్నారు. మరి సార్లందరూ కలిసి వీళ్ళిద్దరికే క్లాసులు చెప్తారా అంటే ఈ బడి మొత్తంలో ఉన్నది కూడా ఒక్కసారే. గతంలో ఇసొంటి సాన్నే చూసినాం కానీ ఇదే మొదటిసారి అన్నట్టే ఉంది కాదు. అదే మరి అసలు ముచ్చటీడ. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం 1వ డివిజన్ పాములపేటలో ఉన్న ప్రైమరీ సర్కార్ బడికి ఇది. ఇక ఈ బల్లి ఉంది ఇద్దరు పిల్లలే. రవీంద్ర అనే సార్ ఒకడే రోజు సర్ది కట్టుకొని వచ్చి ఇలా పాఠాలు చెప్పవుతున్నాడు. అగో మరి ఇద్దరికే బడి ఏంది, ఎవరు చెప్తలేరా బల్లి అని అంటే ఆ ముచ్చట మీదనే పెద్ద సార్తో ఫోన్లో మాట్లాడుతుంటే ఏమంటున్నాడో ఇన్నూర్రి. ఇప్పుడు అక్కడ 2-3 పిల్లలు ఉన్నారు, 2 టీచర్లు ఉన్నారు. అందులోకెళ్ళి ఒకరిని వేరే కాడికి డిక్టేషన్ పెడుతున్నాం, ఆల్రెడీ పెట్టినాం. ఇప్పుడు ఒక 1 or 2 days అతను వెళ్ళిపోతాడు. ఇంతలో ఏదన్నా వాళ్ళు లోకల్ వాళ్ళు పిల్లలను మళ్ళీ ఏమన్నా జాయిన్ చేస్తే 10 మంది ఉంటే 10 మందికి ఒక సార్ ఉంటాడు. ఆ ఇద్దరు కూడా బంద్ అయితే ఈయనను కూడా ఇంకా ఏదైనా అవసరం ఉన్న కాడికి పంపిస్తాం, ఆ బడి క్లోజ్ చేస్తాం. అదట ఇన్నరుగా. ఒక ఆల లోకల్లో 10 మంది పిల్లలు ఈ నడమ షరీక్ అయ్యి బల్లె పేరు రాయించుకుంటే బడి ఉంటుంది. ఉన్న ఇద్దరు కూడా బంద్ చేస్తే బడి తీసేస్తాము, సార్ను వేరే కాడికి పంపిస్తామని చెప్తున్నారు. కానీ పాపం ఎవ్వరు లేని బల్లె ఇద్దరే రావాలంటే పోరాలకు కూడా దోడమనట్టే ఉంటది కదా. అల్లరి చేద్దామన్నా, ఆటలు ఆడదామన్నా, కలిసి చదువుకుందామన్నా కానీ తోటో లేక నారాజుకున్నారు కావచ్చు. మరి స్కూల్ ముచ్చల మీద రేపే పెద్ద ఆఫీసర్లు ఏం ఆలోచన చేస్తారనేది చూడాలి. ఇక వానకాలం ఏమంట షురూ అయిందో తినాం ఏదో ఒక ముచ్చట చెప్పుకుంటూనే ఉన్నాం. వానలు పురాగా షాల్ కాకముందే ఏడజూడు నీళ్లు నిండిపోయి హారి గోసలు పడుతున్నాం. గిట్లనే ఓ తాన వానలు పడి చెరువులు ఉండవలసిన చేపలు రైలు పాటాల మీద ఈత కొడుతున్నాయి. మళ్ళీ గాడికి ఎట్లా రావచ్చు? ఆగో చేపలు గీడికెట్లొచ్చినాయి? కొంపదీసి చెరువుల రైలు పట్టాలు కట్టిర్రా అనుకునేరు. పట్టాలు ఉండాల్సిన జాగాలనే ఉన్నాయి గాని గీ చేపలే దారి తప్పి ఈడికొచ్చినాయి. ముంబైలా వానలు దంచి కొడుతున్నాయి కదా, ఆ వానలకు చెరువులు కాలువలు నిండి వరదలు కొట్టుకొచ్చినాయి. ఏం వానలు ఏడ చూడు నీళ్లే. ఊరంతా చెరువైంది కదా. ఇల్లు రోడ్డు అని తేడా లేకుండా ఆఖరికి రైల్వే స్టేషన్ కూడా చెరువయ్యేసరికి చేపలన్నీ గిట్లా కొట్టుకొచ్చినాయి. జర నీళ్ళు ఎల్సి పట్టాల మీదవి కనిపిస్తే ఏ వావ్ ఫిషెస్ చేపలమ్మో అనుకుంటా వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిర్రు. ఇవి ఇట్లా పట్టాల మీదకి వచ్చినట్టు ఇండ్లల్లో ఎన్ని జొరినాయో. ఇవి చూసినాక నీళ్లు నిండినాయి అన్న బాధ కంటే చేపలు దొరికినాయి అన్న ఆనందమే ఎక్కువ ఉంటది కావచ్చు. జర పైలంగుండుర్రి, వానలు షురు అయినాయి కదా. ఏమంటున్నాం?
वीडियोस करते तो मग कसा सुस्त झाला लगेच तिकडे ते पाण्यामधून येतात ते तिकडे त्यांना माहिती नाही आपण कुठे चुकलं रस्ता पटरीमध्ये आलोय 4-5 जणच आहेत ते एकमेकांना घेऊन फिरतात ते बस झालं तेवढं ఈ ముచ్చట పిల్లలను బడి బస్సులలో పంపే ప్రతి ఒక్కరు చూడాలి, వీలైతే అందరికి షేర్లు కొట్టాలి. ఎందుకంటారా, స్కూల్ బస్సులు నడిపే డ్రైవర్లు కొంతమంది ఎట్లురో చూస్తే భయం అవుతుంది. ఏమున్నారు కొంతమంది బస్సు డ్రైవర్లు, బెంగళూరులో ఇవాళ స్కూల్ బస్ డ్రైవర్ల మీద స్పెషల్ నజరేసి డ్రంక్ అండ్ డ్రైవ్ అడ్డేసిండ్రు పోలీసోళ్ళు. చాలా మంది స్కూల్ బస్ డ్రైవర్లను ఆపి మిషన్ లూదుమంటే 23 మంది పొద్దుగాలిని దాగి నడుపుతున్నట్టు తేలింది. చూడురి, బండ్ల డీజిలే కాదు, అలా కడుపుల 90 పోసుకొందే స్కూల్ బస్సుగా దుల్తలేదు. ఇప్పటికే కొంతమంది డ్రైవర్లు పిల్లలను ఎక్కించుకొని అడ్డదిడ్డంగా బస్సులు నడిపి పిల్లగాండ్ల పానాలను డేంజర్ లో పెడుతురు. అలా పానాల మీద వట్టి లేకుంటే మన పిల్లలను దాగుబోతు డ్రైవర్ల చేతిలో పెట్టి ఎందుకు డేంజర్ లో పడేయాలి? తల్లిదండ్రులు ఆలోచన చేసుకోవాలి. ఇది కర్ణాటకలో అయిందే కావచ్చు, మన కాడ కూడా ఇట్లా చెకింగులు చేస్తే ఎంతమంది దొరుకుతారో. బడి యాజమాన్యాలు కూడా బస్సులు బయలులే ముంగట బస్సులు బడికి వచ్చినాక ఓసారి డ్రైవర్లకు చెకింగ్లు చేయాలి. రోజు బడి బస్సు నడుపుకుంటా ఎట్లా దాగి నడపబుద్ధి అవుతున్నది వాళ్ళకు. గింత దారుణంగా ఉన్నారు మనుషులు అని తిట్టుకుంటురట ఇది చూసుకుంటా పోయినోళ్ళు. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండ్రి మైక్ టీవీ ముచ్చట్లు.